గర్భము మృతతుల్యమైపోయింది. బట్ కానీ అబ్రహాము ఎన్నడూ బలహీనుడు కాలే. దేవుని యొక్క వాగ్దానం యందు విశ్వాసం ఉంచాడు. నా దేవుడు వాగ్దానం చేశాడంటే దాన్ని చేస్తాడు అని నమ్మాడు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనములో, అతడు దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. ఈ రోజున ప్రభు నీ జీవితంలో వాగ్దానం చేసి ఉంటే ఆ వాగ్దానాన్ని దేవుడు తప్పక నెరవేరుస్తాడని మరవకు. పరిస్థితులు కొన్నిసార్లు తారుమారైపోయినా, పరిస్థితులు కొన్నిసార్లు ప్రతికూలంగా ఉన్నా కానీ నా దేవుడు తన ఉన్నతమైన కార్యాన్ని చేసే దేవుడు. కాబట్టి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కురమరిద్దాం. అందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని నామాన్ని ఘనపడుతుంది. దయచేసి అందరము తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ ముందుకు వెళదాం. గతకాలమంతా నీ అందరం కలిసి దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడునా నీ కీర్తన, పొగడునా వేణువులనా. పాడునా అందరం కలిసి యేసయ్యా దేవానికి వందనాలు స్తోత్రాలను చెబుదాం. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా అందరం కలిసి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. పిల్లారా, కృప చూపినావు, యేసయ్యానికి స్తోత్రమయ్యా. ఎలా తీర్చగలను నీ రుణం. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. గతకాలం అంతా కాచిన దేవానికే స్తోత్రమయ్యా. దేవానికే వందనము స్తోత్రము. తండ్రి వీచు హస్తము నిండు ధైర్యము, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము. నీవిచ్చు హస్తము నిండు ధైర్యము, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. యేసయ్యా పాడదాం. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, హృదయపూర్వకంగా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా,
నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎన్నెన్నో అవమానాలు ఇక్కట్లు వచ్చినా నీ ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు కదా. మాటలు మనకి జీవపు ఊటగా ఉన్నాయి. మాటలెన్నో ముళ్ళుగా మారిన వేళ అనేకులు మనల్ని నిందించినప్పుడు ఆయన దక్షిణ హస్తముతో మనల్ని తాకిన దేవుడు. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించెనయ్యా. నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకినయా. నీ మాట చక్కని జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా నీకే వందనమయ్యా. ధనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా. విభుడవు నీవయ్యా. వందనం యేసయ్యా. ధనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా. విభుడవు నీవయ్యా. గతకాలమంతా దాచావు దేవా. వందనం కృప చూపినావు కాపాడినావు. ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పాడనా స్తోత్రమునైనా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వందనం యేసయ్యా. విభుడవు నీవయ్యా. వందనం యేసయ్యా. ధనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా. ధనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువుకి కృతజ్ఞత చెల్లించే సమయం ఇది. దేవుని యొక్క మేలులు జ్ఞాపకం చేసుకొని, దేవా నీకు వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరంలోనికి మమ్మ ప్రవేశింపజేసినందుకు, ఈ నూతన సంవత్సరంలోనికి అయా ఇదిగో తన మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు యేసయ్యా అని చెప్దాం. మనందరము కలిసి హృదయపూర్వకంగా హృదయానుసారముగా నిన్ను మనస్సుతో యేసయ్యా వందనాలని చెప్దాం. దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం పిల్లారా. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. జీవాధిపతిని వందనాలు, జీవము కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు. మరి ఒక సంవత్సరం మా జీవితంలో
సంవత్సరం అనే దయా కిరీటమునిచ్చిన దేవా నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. సంవత్సరములు, గడియలు, కాలము మీ స్వాధీనంలో ఉన్నాయి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, నీకు వందనాలు, స్తోత్రాలు, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అందరము కలిసి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం. అందరూ నోరు తెరిచి, ఎవరు మౌనంగా ఉండవద్దు పిల్లారా, ఎవరు మౌనంగా ఉండవద్దు. ఆకాశం వైపు మన చేతులు ఎత్తి దేవానికి వందనాలు, స్తోత్రాలని చెబుదాం. ఈ మందిరావరణము నుండి స్తుతి యాగం అనే ధూపము దేవుని సన్నిధికి చేరాలి, స్తుతి యాగము చేరాలి, దేవుని సన్నిధికి చేరాలి. ఈ ప్రత్యేకమైన దినమున స్తుతితో ఈ యొక్క సంవత్సరమును ప్రారంభిద్దాం. ఈ నూతన సంవత్సరం ప్రవేశించిన మనము ఈ మొదటి దినమున దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రభువుని ఆరాధిస్తూ దేవుని కీర్తిస్తూ ముందుకు వెళదాం. మనందరము కలిసి దేవా నిన్నే ప్రేమిస్తున్నామయ్యా. ఈ సంవత్సర కాలం అంతా మీరు చెప్పిన వాగ్దానం లేదా మీరు మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను గైకొంటామయ్యా. నీకు స్తోత్రమయ్యా. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని ప్రేమించమని మీరు చెప్పారు కదా తండ్రి. నేను ప్రేమించుచున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలని మనందరము కలిసి ప్రేమించేదను అధికముగా అందరికి వచ్చిన పాట బిగ్గరగా మనము పాడుతూ ప్రభువును స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ముందుకు వెళదాం. ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించెదను, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ శక్తితో ప్రేమించెదను. ఆరాధన 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 అందరం కలిసి దేవానికి వందనాలు, స్తోత్రాలు. అందరం కలిసి దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. హృదయపూర్వకంగా దగ్గరగా యేసయ్యానికి స్తోత్రమయ్యా. హృదయపూర్వకంగా దేవానికి వందనాలు, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలయ్యా. యేసయ్యను ఆరాధన చేద్దాం. యేసయ్యా దేవానికి వందనాలు, స్తోత్రాలు. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం.
నన్ను చూచావే వందనమయ్యా. అందరం చప్పట్లు కొడుతూ రెండోసారి నాతో కలిసి పాడండి. ఎల్లోహి నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే యేసయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మను చూచే దేవా, నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమించెను. నా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించెను. నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమించెను. ఆరాధన 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 యేసయ్యా. ఆరాధన ఆరాధన యేసయ్యానికే స్తోత్రం. ప్రభువానికే వందనాలు, స్తోత్రాలయ్యా. దేవానికే వందనములైనా. ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన. దేవా, అందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని నామాన్ని కనపడుతాం పిల్లారా. స్తోత్రం స్తోత్రం. యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా, అందరం కలిసి అందరం కలిసి హృదయానుసారంగా నిండు మనసుతో యేసయ్యా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రమయ్యా. అధికముగా ఆరాధింతును, ఆసక్తితో ప్రేమించెను. అధికముగా ఆరాధింతును, ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతును. నా పూర్ణ బలముతో ప్రేమించెను. నా పూర్ణ మనసుతో ఆరాధింతును. నా పూర్ణ బలముతో ప్రేమించెను. ఆరాధన 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 యేసయ్యా. ఆరాధన ఆరాధన. క్రీస్తునందు పిల్లారా, మన యేసయ్య ఆరాధనకి యోగ్యుడు ఆయన. 2024 సంవత్సరం ప్రవేశించిన నీవు నేను మనందరము కూడా పూర్ణ హృదయముతో మన యేసయ్యను ఆరాధన చేద్దాం. పూర్ణ హృదయముతో ఆయన నామాన్ని కొనియాడదాం. ఈ సంవత్సర కాలమంతా యేసయ్యకు సమీపంగా జీవించే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఈ సంవత్సర కాలం అంతటిలో దేవుని యొక్క ఉన్నతమైన మేలులు మనము చూచుదుముగాక. దాచబడినటువంటి దేవుని యొక్క సర్వోన్నతమైన దీవెనలు సంఘము మీద, కుటుంబముల మీద కురమరించబడునుగాక.
మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన దినమున 2024 సంవత్సరం జనవరి మాసం 1వ తేదీన నాయన మీ సన్నిధికి వచ్చుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. హబక్కూకు భక్తుడు జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయం 2వ వచనములో, దేవా సంవత్సరములు జరుగుచుండగా నూతన పరుచుముని కార్యములను అడిగినట్లుగా తండ్రి, మునుపటి సంవత్సరము కంటే ఈ సంవత్సరము మెండైన దీవెనల చేత బిడ్డలను కుమ్మరించండి అయ్యా. నూతనమైన ఆశీర్వాదములను కుమ్మరించండి. బిడ్డలు ఎన్నడూ ఎరుగునటువంటి మార్గము గుండా బిడ్డలు నడిపించండి అయ్యా. ఈ సంవత్సరము నాయన దీవెనకరమైన సంవత్సరముగా మార్చండి. ఇట్ మే బి ఇయర్ ఆఫ్ ద బ్లెస్సింగ్, అట్ ద సేమ్ టైం ఇట్ మే బి ఇయర్ ఆఫ్ రెస్టారేషన్. బిడ్డలు కోల్పోయిన దానిని మరలా తిరిగి పొందుకునే సంవత్సరముగా మీరు మార్చండి తండ్రి. దేవానికి వందనాలు. ఇంతవరకు మీరు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రమయ్యా. మీరు జరిగించిన అద్భుత కార్యములను బట్టి వందనాలు. కుటుంబంలోను సంఘములోను నాయనా మీరు చేసినటువంటి ప్రతి అద్భుత కార్యమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞత చెల్లిస్తూ కూడిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించి ఆశీర్వదించమని యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం ప్లీజ్. దేవుని యొక్క నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైన దినమున ప్రభు యొక్క సన్నిధిలో కూడిన మనందరము దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళే ముందుగా గడిచిన సంవత్సరములో ప్రభు మీ జీవితంలో ఏదైనా మేలు చేసి ఉంటే దానిని గూర్చి రాత్రి వేళలో కొంతమంది బిడ్డలే సాక్ష్యం చెప్పగలిగారు. సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన వారు దయచేసి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాను. నీ జీవితంలో ప్రభు చేసిన మేలును గూర్చి అన్నారండి. ప్లీజ్ కమ్ బ్రదర్స్, కొంచెం ముందుకు జరిగి కూర్చుంటారా? ముందుకు లేచి కూర్చుంటే చైర్లు కాదు మచ్చి, చైర్ అక్కడే ఉండని. బ్రదర్స్ కొంచెం ముందుకు రండి అన్న. సిస్టర్స్ కూడా ఫ్యామిలీస్తో కూర్చుంటే ఇబ్బంది ఏమి లేదు. మీ కుటుంబంతో కొంచెం ముందుకు జరగండి. ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా మనోళ్ళు, ఆఖరి ఆశీర్వాదం వచ్చేవారికి గౌరవం ఇవ్వటం మన యొక్క ఆనవాయితీ. సరే, వారు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చూద్దాం దయచేసి. సంఘస్థులందరికీ నా హృదయపూర్వకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ అయ్య గారికి కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన రోజులంతటి కూడా, సంవత్సరం అంతటి కూడా దేవుడు నన్ను మేళ్ళతోటి కుంభరించినాడు. మేళ్ళు ప్రతి విశేషంలో నాకు తోడుగా, నీడగా, ప్రతి సహాయం దగ్గర కూడా దేవుడు నాకు సహాయం చేసినాడు. ఈ విశేషం నేను ఈ సంవత్సరం అంతటా కూడా గుర్తుపెట్టుకొని మీరు చేసిన ప్రతి మేలు కొరకే తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలని నేను తెలియజేసుకుంటాను. తండ్రి, ఏ విశేషాలలో కూడా నేను చెప్పలేను ఈ విశేషం అని చెప్పలేను. ప్రతి విశేషంలో కూడా దేవుడు ప్రతి విశేషంలో నాకు తోడుగా, నీడగా, అండగా ఉంటూ నా వెంట వస్తూ కుటుంబం చుట్టూ కంచి కాపుదల భద్రత అనుగ్రహించి ఆయన ప్రతి విశేషంలో నాకు తోడుగా ఉంటూ నాకు సహాయం చేసినందుకు ఎన్ని చెప్పినా ఆయనకి విశేషాలలో తక్కువే. ఈ యొక్క చిన్న సాక్ష్యం దీవించునుగా, యేసు ప్రభువుగా దీవించునుగాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆనందన్న జీవితంలో వారి కుటుంబంలో దేవుడు అనేక మేలులు చేశాడు. గడిచిన కొద్ది దినాల క్రితం ఆనందన్న కొంచెం శ్రమ గుండా వెళ్ళినప్పుడు దాని నుండి కూడా దేవుడు విడుదలనిచ్చి తన కృపనిచ్చి దేవుడు తన మందిరానికి తను నడిపించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారా? త్వరగా క్లుప్తంగా చెప్పాలి, క్లుప్తంగా. తర్వాత వారు కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైనా దేవుడు నీ జీవితంలో ఏదైనా మేలు చేస్తుంటే 2023లో మరలా ఈ అవకాశం రాదు కాబట్టి ప్రభువుకి ఒక్క మాటలో సాక్ష్యం చెప్పాలి. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. ఎందుకంటే గడిచిన కాలం అంతయో నాకు కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా దేవుడు నన్ను ఆదుకుంటూనే లేవనెత్తనే ఉంటున్నాడు. కానీ నేను ఇన్ని సంవత్సరాల్లో కూడా పోయిన సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాను. అయినను నా తండ్రి నాకు తోడుగా ఉండి నన్ను చాలా
చాలా అంటే చాలా మేలులు చేశాడు. రాత్రి దినము కూడా నేను రాలేకపోయాను. ఎందుకంటే ఎందుకో నా శరీరము బలహీనము. కానీ ఆయన దేవుడు నన్ను శక్తినిచ్చి బలమునిచ్చి నాకు చాలా మేలులు చేస్తున్నాడు. నా కుటుంబ పక్షాన, నా పక్షాన, నా బిడ్డలు కూడా చాలా బలహీనపడ్డారు. అయినను వాళ్ళని లేవనెత్తాడు దేవుడు. నా ప్రార్థన వల్ల దేవుని నా పక్షాన ఉన్నాడని వాళ్ళు గ్రహించేలాగా ప్రార్థన చేయండి. నా దేవుడే వాళ్ళ దేవుడని వాళ్ళు గ్రహించేలాగా చేయండి. ఎందుకంటే కొంచెం బిడ్డలతోటి నాకు వేదన ఉంది. అది మీరు దేవునికి తెలుసు, సంఘానికి చెప్పుకోవాలి, అమ్మగారికి అయ్యగారికి చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాను. అందరూ నా కొరకు, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. చాలా మేలులు చేశాడు నాకు. ఆ మేలులు నేను మర్చిపోలేను. దేవుని స్తోత్రం. ప్రభు చేసిన మేలును బట్టి వందనాలు. నాన్న త్వరగా పరిగెత్తాలి. ప్రభు మీ జీవితంలో చేసిన మేలును గురించి ఒక్క మాటలో సాక్ష్యం ఇద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు నా చిన్న సాక్ష్యము, గడిచిన కాలం అంతా, సంవత్సరం అంతా ఎన్నో మేలులు. మొన్న పాస్టర్ గారు నిన్న చెప్పిన విధంగా మన పేపర్లో గడిచిన మేలులని రాస్తూ ఉంటే నా పేజీలన్నీ నిండుతూ ఉన్నాయి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు. ఒక చిన్న క్లుప్తంగా చెప్పాలంటే, ఒక 25 సంవత్సరాల నుండి మా ఇంట్లో అసలు శుభకార్యం అనేది లేదు. నిజంగా ఎన్నోసార్లు మా అమ్మ బాధపడ్డది. కానీ 2023లో 7 శుభకార్యాలు జరిగాయి. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎన్నో మేలులు. నన్ను యాక్సిడెంట్ నుంచి, నిజంగా అది పెద్ద యాక్సిడెంట్ అయింది. నాకు మాత్రం ఒక చిన్న గీత పడలే. ముందటున్నోడికి దెబ్బలు తాకినాయి, గుద్దినోడికి దెబ్బలు తాకినాయి, ఫుల్ తాకినాయి. కానీ నన్ను మాత్రం ఇట్లా కింద పెట్టినట్టుంది. ఇంకా ఎన్నో మేలులు. నాకు పెళ్ళి చేశాడు అన్న, నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఎప్పటి నుంచో నా హృదయంలో అడగకముందే అన్న కుమారుని ప్రార్థన చేశాడు. ఇంకా ఇల్లు ఇచ్చాడు, ఇంకా గృహాన్ని ఇచ్చాడు. అన్నిటికంటే గొప్ప సాక్ష్యం ఏంటంటే, గొప్ప మేలు ఏంటంటే, నన్ను సంఘంతో జతపరచడం, సహవాసంలో ఉండడం, ప్రభువులో వాడుకోవడం. ఎప్పటి నుండో ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభులో ఉండాలి, వాడుకోవాలని. ఇంకా ఎన్నో మేలులు ఉన్నాయి, చెప్తా ఉంటే ఇంకా సమయం చాలదు. ఈ దేవునికి నిజంగా మహిమ కలుగును గాక. పాస్టర్ అన్నకు కూడా నిజంగా నన్ను ఎంతోగానో ఎంకరేజ్ చేశాడు, ప్రార్థనలో కూడా, వాక్యంలో కూడా. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వినయ్. గడిచిన సంవత్సరం వినయ్ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడంట. నా ప్రసంగం పాయింట్ లాగే ఉంది అది కదా. అమ్మ రండి, ప్లీజ్ కమ్ రండి. దేవుని స్తోత్రం. అందరికీ ప్రైజ్ లార్డ్. మొన్న ఫ్రైడే రోజు నా కాలు కింద పడినాను అనమాట. కాలు మొత్తం బెనికింది, మొత్తం నడవలేకపోయినాను. నేను చర్చికి రాలేనేమో అనుకున్నాను. డాక్టర్ అయితే ఇంకా 2 రోజులు తగ్గకపోతే స్కాన్ చేస్తాను అని చెప్పినారు, ఎక్స్రే తీస్తాము అని చెప్పినారు. దేవుడు ఇంజక్షన్ వల్ల, టాబ్లెట్ల వల్ల నాకు క్యూర్ చేసినాడు. నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పినానంటే దేవుని దయ, దేవుని కృప వల్ల నా పట్ల, నా జీవితం పట్ల, నా వ్యక్తిగతంగా ఎన్నో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసినాడు. నేను ఎన్నో శ్రమలు, ఈ 2 సంవత్సరాల నుండి నేను ఎంతో వేదన పడుతున్నా. ప్రతి బాధ నుండి ఆయన నన్ను రక్షించినాడు, కాపాడినాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుని దీవించినాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి సహోదరి యొక్క కుటుంబంలో, తన జీవితంలో దేవుడు అనేక మేలులు చేశాడు. వాటన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నా పట్ల ఉంటూ నాకు ఇచ్చిన నెమ్మదిని బట్టి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, నా కుటుంబాన్ని ఆయన యొక్క చల్లని రెక్కల కింద కాపాడుస్తూ ఎంతగానో బలపరుస్తున్నాడు. ఆర్థికంగా ఎంత ప్రాపర్టీ విషయంలో ఆల్మోస్ట్ 40 lakhs చేంజ్. ఇంకా డబ్బులు రాలేదు. అయినా కానీ దేవుని ప్రార్థించగా నాకు ధైర్యాన్ని ఇచ్చినాడు, మనశ్శాంతిని ఇచ్చినాడు, నెమ్మదిని ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను, నా బిడ్డల్ని దేవుడు ఎంతగానో బలపరచాలని, భద్రపరచాలని, మా కుటుంబం పట్ల అనేక మేలులు జరగాలని, సంఘానిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా
దేవుడు ఎంతగానో ఆశీర్వదించాలని, మీ కుటుంబాల్లో అనేక మేలులు జరగాలని, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీకును మాకును సంఘ కాపరికిను అనుగ్రహించాలని ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సుధాకర్ అన్న వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రభు వారి జీవితంలో, కుటుంబంలో చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి వందనాలు. ఇంకెవరైనా ఉన్నారా? త్వరగా త్వరగా. ఇంకొక ఇద్దరికి మాత్రం అవకాశం ఇద్దాం. మిగిలిన వారు ఫస్ట్ సండే చెప్తారు. కానీ ఇంకెవరైనా ఉన్నారు త్వరగా చెప్తానంటే తప్పక సమయాన్ని తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. యాక్చువల్లీ నా చిన్న సాక్ష్యం ఏంటంటే, నా పాప నెలలు నిండక ముందే నా పాప పుట్టింది. అందరూ బతకదు అని అనేసి అన్నారు. బట్ బై గాడ్ గ్రేస్ నా పాప ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది. అండ్ తను ఈ మంత్ 23కి తన ఫస్ట్ బర్త్డే. బట్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఐ లాస్ట్ మై ఫాదర్. ధైర్యంగా ఉండరా తల్లి. దేవుడు నాకు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. యాక్చువల్లీ నేను కల్వరి టెంపుల్ వెళ్తుండే. నేను ఆత్మీయ స్థితిలో కూడా చాలా దీనమైన స్థితిలో ఉన్నాను. మా ఫాదర్ లాస్ అవ్వడము, దట్టు చాలా డిప్రెషన్స్ ఉండే. నా జాబ్ విషయంలో కూడా దేవుడు నాకు చాలా హెల్ప్ చేశాడు. యాక్చువల్లీ మా ఫాదర్ చనిపోయాక ఐ లాస్ట్ మై జాబ్. కాకుంటే దేవుడు వితిన్ 1 మంత్లో నాకు అంతకంటే బెటర్ శాలరీ, మంచి జాబ్, మంచి పొజిషన్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆత్మీయ స్థితిలో కూడా చాలా దిగజారిన స్థితిలో ఉన్నప్పుడు చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు శివ అండ్ నేను వాళ్ళిద్దరూ వచ్చి, సిస్టర్ మీరు మా చర్చికి రండి అని అనేసి తను ఇన్వైట్ చేశాడు. నాకు అందులో రియల్గా దేవుడు సేవకులు వచ్చి నన్ను పిలిచి, ఇంకా ఎన్ని రోజులు ఇట్లనే ఉంటావు, అయిపోయిందేదో అయిపోయింది, నువ్వు ఇక మీదటనైనా నువ్వు చర్చికి వచ్చి నువ్వు ఎప్పటి స్థితిలో ఉండాలి అని అనేసి దేవుడు నన్ను ఈ చర్చికి ఆహ్వానించాడు. దాన్ని బట్టి స్తోత్రాలు. ఇక్కడికి వచ్చాక కూడా నాకు పాత స్థితి, నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితి మళ్ళీ నాకు రావాలని అనేసి మీరు అందరూ ప్రార్థించండి. చాలా కష్టాలు వచ్చినాయి, అయినను కూడా దేవుడు నన్ను మంచి స్థితిలో నిలబెట్టాడు. ఇంకొకటి, ఊరు నుండి వచ్చేటప్పుడు చిన్న ఏమంటారు కొంచెం ఒక కునుకుపాటు క్షణంలో ఒక మేజర్ యాక్సిడెంట్ కూడా తప్పింది. మా హస్బెండ్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నాడు, ఆపోజిట్ నుండి లారీ వస్తుంది. బట్ ఒక్క మైన్యూట్ థింగ్ అన్నట్టు ఇట్లా ఒక కునికిపాటు వేస్తే మేము ఎప్పుడో పరలోకానికి చేరే వాళ్ళమో లేకుంటే ఎక్కడికి చేరే వాళ్ళమో తెలియదు. అందులో కూడా దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవునికి వేవేల కొలది స్తుతులు, స్తోత్రాలు. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ అండ్ మై హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా హస్బెండ్ పేరు తిమోతి. తను అంటే నామకార్థంగా ఉంటాడు, రాడు చర్చికి. సో తన గురించి ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ రా. సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి, తన యొక్క భర్త కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. గడిచిన సంవత్సరం రోడ్డు మీద నడిచి వస్తూ ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఈ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కాలనీలో ఇది కొంచెం లోపలికి ఉంది కదా, ఇక్కడ నుంచి మందిరానికి వెళ్ళని వారు చాలామంది ఉన్నారు, వాళ్ళని వెళ్ళి ఒకసారి కలవమన్నాడు. నేను అడిగాను, ప్రభు ఎట్లా కనుక్కోవాలి, ఎట్లా, మనకేం అంతంత మిడిమిడి జ్ఞానం, ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తుంటే అది అక్కడ వస్తున్నాడు చూడు ఒక అన్న, మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతుంటాడు ఫోన్ పట్టుకొని. ఆ అన్నకు ఫోన్ చేశాం, అన్న ఎక్కడున్నావు అన్నా అని అడిగా.
నేను ఈరోజు డ్యూటీకి పోలేదు అన్నా, ఇంట్లోనే ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం నాయన, నువ్వు ఒకసారి రా, అర్జెంట్ పని ఉందని చెప్పా. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత 2022లో మత్స్యందర్ నేను క్యాలెండర్లు తీసుకొని ఎక్కడ స్టార్ గడితే, ఎక్కడ ఎవరింటికి నక్షత్రం గడితే అక్కడికి వెళ్ళి ఒక క్యాలెండర్ ఇచ్చి దగ్గరలో చర్చి ఉందని చెప్పొచ్చాం. సరే ఈ సంవత్సరం కూడా వెళ్ళాలి కదా, మరి ఎవరిని పంపాలని ఆలోచన చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు బాగా కనపడ్డారు నాకు. ఎవరిద్దరు? శివకుమారు, సునీత్ కనపడ్డారు ఇద్దరు. యాక్చువల్లీ సునీల్ కాను శివకుమార్కి అప్పగించే పనిది. వీళ్ళ ముగ్గురు తోడు దోస్తులు, వీళ్ళిద్దరు ముగ్గురు, మత్స్యేందరు, సునీలు, శివకుమారు చాలా క్లోజ్గా ఉంటారు, మంచిదే ఉండడం. సరే వీళ్ళిద్దరికి అప్పగించే. మత్స్యేందర్ ఏమో బిడ్డలు పుట్టి ఆయన చాలా ఖుషిగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఎవరు ఫోన్లు ఎత్తేటట్లేడు. సరే పోనీ ఆయన క్రిస్మస్ నేను కూతుళ్ళతో చేసుకుంటానని పోయి బిడ్డలు ఎత్తుకోట్లా అన్నా, నేను వెళ్ళి క్రిస్మస్ వారితో చేసుకుంటానని చెప్పి మధ్యరాత్రి దాకా ఉండి వాళ్ళ ఊరికి పోయినంట, శుక్లత దగ్గర ఉండకుండా. సరే మెచ్చుకు మేము వెళ్ళి ఇచ్చొచ్చాం. తర్వాత తమ్ముడు కొంచెం బలహీనం కొంచెం వల్ల వీళ్ళిద్దరిని పంపినప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి అనేక మందిని ఆహ్వానించారు. ఆహ్వానించిన కుటుంబాల్లో సిస్టర్ గారి కుటుంబం ఒకటి. దాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవుని స్తోత్రం. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. వీళ్ళు రాత్రి 10 దాకా కొంతమంది తలుపు తీయరు. ఇప్పుడు వచ్చారని అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పిలిచి కేకులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు తినొచ్చి నాకు చెప్పలా. ఇంట్లోకి పిలిచి కేక్ ఇచ్చి ఆతిథ్యం ఇచ్చిన వారు ఉన్నారు. ఎవరా భయ్ ఇట్లా తిరుగుతున్నారు, మీ చర్చిని ప్రమోట్ చేసుకున్నారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ప్రభు మనకు అప్పగించిన పని చేయాల్సిందే. దాన్ని బట్టి దేవునికి వందనాలు. సిస్టర్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆ బిడ్డలను సంఘములో నాటి ఈ సంఘములో ఆ కుటుంబం దేవుడు ఆశీర్వదించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నవారు? లేని ఎడల దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. గడిచిన రాత్రి వేళలో ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యములో నుండి అనేక సత్యాలను మనం నేర్చుకున్నాం. ప్రత్యేకంగా 2023వ సంవత్సరాన్ని ముగించుకొని 2024వ సంవత్సరంలో ప్రవేశించిన మనందరం కూడా నిన్నట ఉదయకాల సమయంలో ఒక సిరీస్ని ప్రారంభం చేశాం. ఏమనంటే 2023వ సంవత్సరాన్ని ఎలా ముగించాలి, 2024వ సంవత్సరాన్ని ఎలాగూ ప్రారంభించాలి అన్న అంశాన్ని ప్రారంభం చేశాం. నేను ఆదివారం ఉదయకాల సమయంలో 2023వ సంవత్సరాన్ని ఎలా ముగించాలో మనం నేర్చుకున్నాం. దేవుడు మన జీవితాల్లో ఏమి చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఎవరంటే ఇష్టమంటే, ఎవరైతే దేవుడు చేసిన మేలులను గుర్తించి కృతజ్ఞత చెల్లిస్తారో వారంటే యేసయ్యకి ఇష్టం. అర్థమైందన్నమాట. మరొకసారి చెప్తాను. దేవునికి ఎవరంటే ఇష్టమంటే, ఆయన చేసిన మేలుని హృదయములో ఉంచుకొనకుండా ప్రజలందరి ఎదుట దేవునిని అప్రిషియేట్ చేసిన వారంటే దేవునికి ఇష్టం. ఉదాహరణకి తమ్ముడు సునీల్ ఏదైనా పని చేశాడు, నాకు మంచి గొప్ప పని చేశాడు. నేను తమ్ముడు సునీల్ని సేవకునిగా ఎక్నాలెడ్జ్ చేసి తమ్ముడు పలానా పని చేశాడు అని చెప్తే ఎలా ఉంటుంది? తమ్ముడికి ప్రోత్సాహకరంగా బాగుంటుందా? ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిజమే. గుర్తించకపోతే అరే ఇంత కష్టపడ్డాను, ఈ మేలు చేశాను, కనీసం థ్యాంక్ యూ అని కూడా చెప్పలేదు. అన్నయ్య నేను సేవకుడిని, వాళ్ళు ఒకవేళ దేవుని కొరకు చేసిన ఏదైనా కానీ సేవకునిగా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభువు చెప్పుచున్నాడు కదా. ఒకరోజు మీ అందరికీ పాల్ యాంగిచ్చో గారు తెలుసా? పాల్ యాంగిచ్చో గారిని గురించి విన్నారా? చాలాసార్లు చెప్తుంటారు ఆయన్ని. సరే, ఆయన కొరియా దేశంలో, నార్త్ కొరియా దేశంలో దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉంటే ప్రసంగం అయిపోయింది. సంఘంలో 9 లక్షలు 10 లక్షల మంది సంఘం ఉంటుంది. ప్రసంగం చేసి కిందకి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక వాళ్ళ భార్యను అడుగుతాడట, ప్రసంగం ఎలా చేశాను అని అడుగుతాడట.
నీతో చాలామంది చెప్పారు కదా బాగా చేసావని, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తావు అన్నదంట. అదేంటి, వాళ్ళందరూ చెప్పేది వేరు, నువ్వు చెప్పేది వేరు. ఎలా దేవుడు నీతో ఏం మాట్లాడాడు అని అడుగుతాడట. అప్పుడు కూర్చొని ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఒక తలంపును పెట్టాడట. అరే, నేను మనిషిగా నేను చేసిన పనిని గురించి అప్రిషియేషన్ కోరుకుంటే, నా దేవుడు నన్ను వాడుకొని, నా దేవుడు నన్ను నడిపించి, నా దేవుడు వాక్యమును బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండి నన్ను వాడుకున్నప్పుడు నేను కృతజ్ఞత చెల్లించకపోతే అది ఎలాగా అని చెప్పి తన జీవితంలో తను నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞత చెల్లించడం నేర్చుకున్నాడు. సో రాత్రి వేళలో పిల్లరా, ఈ 2024వ సంవత్సరం ఎలాగ ప్రారంభించాలో నేర్చుకున్నాం. అందులో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? రాత్రి 4 అయిపోయినట్టేనా? 4 అయిపోయినాయి అనగానే చాలా సంతోషం వచ్చింది. కొత్త ప్రసంగం ఉంది. సరే, ఆ 4లో 2 విషయాలు రాత్రి చెప్పాను. మిగిలిన 2 విషయాలను క్లుప్తంగా చెప్పి నేను ఈరోజు సందేశంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యంలోనికి మేము వెళుతూ ఉండగా నాతో మాతో మీరు మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవా నీవే సహాయం దయచేయమని, నీ నోటికి బోరగా నన్ను వాడుకొనమని యేసయ్య పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన రాత్రి వేళలో ఈ 2024వ సంవత్సరంలోనికి ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ప్రవేశించాలో నేర్చుకున్నాం. సంవత్సరములు, కడియలు, కాలములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎవరి స్వాధీనంలో ఉంది? సర్వోన్నతుడైన దేవుని స్వాధీనంలో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి దయచేసి. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం ప్లీజ్. దేవుడు పగటిని రాత్రిని ఆకాశ విశాలమందు అనియు అవి సూచనలను, కాలములను, సంవత్సరములను సూచించుటకై చాలండి. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, కాలములు, సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈ 2024వ సంవత్సరం ఎలాగ ఉండబోతుందో మనలో ఎవరికీ తెలియదు, కానీ తెలిసిన వారు ఒకరున్నారు. ఎవరున్నారు? సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు పిల్లరా. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన సమస్తము ఎరిగినవాడు. ఏ కాలం ఎలా ఉంటుందో, ఏ సమయం ఎలా ఉంటుందో, ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుందో, వీ డోంట్ హ్యావ్ టు గో టు ద ప్రెడిక్టర్స్. ఈ లోకంలో జ్యోతిష్యం చెప్పేవాడికి దగ్గరికి వెళ్ళనక్కర్లే. సర్వోన్నతుడైన దేవుడు చెప్పగలడు. ఈ సంవత్సర కాలం నీ జీవితంలో ఎలా ఉండబోతుందో నా దేవుడు బయలుపరచగలడు. అయితే ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుణ్ణి కలిగి ఈ సంవత్సరంలోకి ప్రవేశించే మనందరము కూడా ఎలాగూ ఈ 2024లోకి ప్రవేశించాలంటే 37వ కీర్తనలో నుండి 3వ వచనం నుండి 7వ వచనం వరకు 4 విషయాలు చూసాం. ఇంగ్లీష్ బైబిల్లో 4 విషయాలు ఏమని రాయబడి ఉందంటే, 3వ వచనములో ఏమనుంది? ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఏమనుంది? ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నమ్మిక ఉంచి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. రెండోది డిలైట్ ఇన్ ద లార్డ్, అంటే దేవునిని బట్టి సంతోషించుచు నూతన సంవత్సరానికి ప్రవేశించాలి. మొదటిగా దేవుని యందు నమ్మిక ఉంచి ప్రవేశించాలి. రెండవది దేవునిని బట్టి సంతోషించుచు నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. 5వ వచనములో కమిట్ అంటు ద లార్డ్, నీ జీవితమును దేవునికి అప్పగించి ప్రవేశించాలి. ఈ 2024వ సంవత్సరం ఎలాగ ఉండబోతుందో మనలో ఎవరికీ తెలియదు, కానీ తెలిసిన వాడు ఒకరున్నారు. సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన చేతికి నీ నా జీవితాన్ని అప్పగించగలిగితే ఆయన అద్భుతమైన రీతిగా నడిపించగలుగుతాడు. దేవుని యందు నమ్మిక ఉంచు, ప్రభువుని బట్టి సంతోషించు. దేవా, నీ కార్యములను బట్టి నీకు వందనాలయ్యా, నీ మేలును బట్టి నీకు వందనాలని దేవుని బట్టి హర్షించు. అంత మాత్రమే కాదు, కమిట్ యువర్ వేస్ అంటు ద లార్డ్, దేవునికి నీ మార్గములన్నిటినీ అప్పగించు.
ప్రభు లేకుండా ఏ పని ప్రారంభించబాకు. దేవునిని అడగకుండా ఏ పని చేయబాకు. ఈ 2024 సంవత్సరంలో నీ తీర్మానం ఏమై ఉండాలంటే, నువ్వు చేసే ప్రతి పని ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఈ 2024 సంవత్సరం ప్రారంభిస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి దయచేసి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ మార్గాలను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అబ్రహాము తన జీవితంలో చేసిన పని అదే. తన కార్యాలన్నీ దేవుని చేతికి అప్పగించాడు. దేవుని చేతికి అప్పగించి, దేవా నువ్వు నడిపించయ్యా, నువ్వు నడిపించే దేవుడవు తండ్రి, నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదని అబ్రహాము తన కార్యములన్నిటినీ దేవుని చేతికి అప్పగించాడు. ఆదికాండ 24వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైన అధ్యాయం. ఎందుకొరకంటే అబ్రహామునకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్య కావాలి. మనమైతే ఏం చేస్తాం? మన పిల్లలకి ఎవరైనా వివాహం చేయాలి, మనం ఏం చేస్తాం? చెప్పాలి ఏం చేస్తాం? మనం వెళ్ళి అమ్మాయిని చూసి నచ్చితే ఓకే చేస్తాం, లేకపోతే లేదు. మన ఇంట్లో ఎవరైనా పని మనిషిని పంపించి, అక్క నువ్వు వెళ్ళి చూసిరాపో, నువ్వు వెళ్ళి చూసి అమ్మాయిని తీసుకొచ్చే పెళ్లి చేసేస్తావు అంటావా? ఇది పెద్ద నిర్ణయం కదా. మరి అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడంటే 24వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి దయచేసి. ఆదికాండ 24వ అధ్యాయం మొదటి వచనం ప్లీజ్. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, ఎవరితో చెప్పాడు? ఇంటి పెద్ద దాసుని అంటే ఇంట్లో పెద్ద పాలేరు. అర్థమైంది నా మాట? ఇంట్లో పనిచేసే వ్యక్తిని పిలిచి, నువ్వు వెళ్ళి ఇదిగో నా దేశమునికి వెళ్ళి నా స్వజనాంగం మధ్యలో నా కుమారుడి కొరకు ఒక స్త్రీని తీసుకురామంటాడు. మనం పంపుతామా? ఈ ఎలియాజరు ఎంత నమ్మకమైన వ్యక్తి అంటే దేవుని యొక్క వాక్యంలో రాస్తూ 12వ వచనం చూడండి. 12వ వచనం ఎలియాజరు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చాలండి. ఈ ఎలియాజరు ఏం చేశాడంటే అతను వెళుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా నీవే కార్యమును జరిగించండి, నీ మేలును జరిగించండి. నా యజమానుడు కుమారునికి ఎవరు భార్యగా ఉండాలో, ఎవరిని తీసుకొని వెళ్ళాలో, ఎవరిని నీవు నియమించావో మనిషిగా నేను బాహ్య స్వరూపాన్ని కాదు, నీవు చూసి నీవు ప్రత్యక్షపరచమని దేవుని చేతికి తన మార్గములన్నిటిని అప్పగించాడు ఎలియాజరు. క్రీస్తునందు ప్రియులారా, ఈ 2024 సంవత్సరం ప్రవేశించే మనందరం కూడా మొట్టమొదటగా ఈ సంవత్సరం నా జీవితాలకు దీవెనకరంగా ఉండాలంటే మొట్టమొదటగా దేవుని యందు నమ్మిక ఉంచాలి. రెండవది యెహోవాను బట్టి సంతోషించాలి. మూడవది నీ మార్గములన్నిటినీ దేవునికి అప్పగించాలి. పాట పాడతాం మనం, ఏమని? నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు అని. శ్రమలలో యేసయ్యని విడిచిపెట్టి తిరుగుతుంటాం. ఏ దేవుడైతే కార్యము చేయగలడో, ఏ దేవుడైతే మేలు చేయగలడో, ఏ దేవుడైతే అద్భుతాలు చేయగలడో ఆ సర్వోన్నతుడైన దేవుని విడిచిపెట్టి లోకమంతా తిరుగుతూ ఉంటాం. మన దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించాలి. నాలుగోది, ఈ 2024 సంవత్సరంలో ప్రవేశించిన మనందరం మనం చేయవలసింది ఏమిటంటే స్టే కామ్ ఇన్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో, లేకపోతే ఇంకొక మాటలో రెస్ట్ ఇన్ ద లార్డ్. 4 విషయాలు. ఒకటి ట్రస్ట్ ఇన్ ద లార్డ్, రెండవది డిలైట్ ఇన్ ద లార్డ్, మూడవది కమిట్ అన్టు ద లార్డ్, నాలుగవది రెస్ట్ ఇన్ ద లార్డ్. ఈ 2024 సంవత్సరం దీవెనకరంగా ఉండాలంటే ఈ 4 మన జీవితాలలో ఉండాలి. ఈ 2024 సంవత్సరం వీటిని మనస్సులో పెట్టుకొని ప్రారంభించాలి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు దృష్టులు అభివృద్ధి చెందుతూ ఉంటారు, వాళ్ళని చూసి భయపడనక్కర్లే. గడిచిన నిన్నటి దినమున
మనం 129వ కీర్తన చదువుతున్నప్పుడు వారు ఎట్లా ఉంటారో తెలుసా? ఇంటి మీద మొలిసిన గడ్డి వలె ఉంటారు. అది ఎదిగి ఎదక ముందే తెంచబడుతుంది, వాడిపోద్ది. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ 2024లో ప్రవేశించిన మనము ఈ 4 విషయాలు జ్ఞాపకం పెట్టుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఈ నూతన సంవత్సరం కొరకై దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము